అసలు ఈ పసిబిడ్డ భూమి మీదకి వచ్చిందంటే దానికి కారణం నేను. ఇన్ని తప్పులకు కారణం నేనైతే శిక్ష నా కూతురికి పడ్డమేంటమ్మా? నా కోసం కాకపోయినా ఆ పసిదాని కోసమైనా సంధ్య బ్రతకాలమ్మా. బ్రతుకుతుంది. ఎలా అమ్మా? ఈరోజు చెప్తున్నానా, ఆ హత్య చేసింది నేను. చక్రవర్తి సంధ్య వెంట పడ్డాడు. సంధ్య కొన్ని రోజుల పాటు శైలజగా వాళ్ళింట్లో ఉంది. మేడం, మన రాజ్యాంగం మనకి కొన్ని ప్రాథమిక హక్కుల్నిచ్చింది. అదే స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ. మనకి నచ్చినట్టుగా మనం బతకగలిగే స్వేచ్ఛ, మనసులో మాటని బయటికి చెప్పుకోగలిగే స్వేచ్ఛ. అలాగే ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతల్ని కూడా కేటాయించింది. అదే పౌర హక్కులకి భంగం కలిగించకుండా నడుచుకోవడం, వ్యక్తి స్వేచ్ఛకి అడ్డుపడకపోవడం. నా కూతురు సంధ్య స్వేచ్ఛగా తన పని తను చేసుకుంటుంటే ఆ చక్రవర్తిగాడు నా కూతురుని చూశాడు, చేయి పట్టుకున్నాడు. దారుణంగా కామంతో కళ్ళు మూసుకుపోయి కూతుర్ని బలాత్కరించబోయాడు. అది తప్పు కాదా యువర్ ఆనర్? నా కూతురు భయంతో పారిపోయి ఇంటికొచ్చేసింది. ఆ చక్రవర్తిగాడు నా కూతురుని వెంబడించాడు. నా చెల్లెలు స్నేహ వాడితో నువ్వు చేస్తోంది తప్పు బాబు అని ఎంత చెప్పినా వాడు తన మాట వినలేదు. నా చెల్లెలి కళ్ళ ముందే వాడు చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. నా కూతురిని బలాత్కరించబోయాడు. నా చెల్లెలు చూస్తుండగానే నువ్వు ఆడపిల్లని అలా చేస్తుంటే నా చెల్లెలికి ఏం చేయాలో తెలియక, చూస్తూ ఊరుకోలేక తన చేతికి అందిన దాంతో వాడిని కొట్టింది మేడం. అది తప్ప? ఈ మధ్య చిలీ అనే దేశంలో మేడం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని జూలో సింహాలున్న బోన్లోకి దూకేశాడు. ఆ 2 సింహాలు ఆ వ్యక్తిని చంపబోతుంటే ఆ బోన్ దగ్గర కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆ మనిషిని కాపాడడం కోసం ఆ 2 సింహాలని కాల్చి చంపేశాడు. కేవలం మనిషిని కాపాడడం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఆ బోన్ దగ్గర కాపలాగా ఉన్న ఆ సెక్యూరిటీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ సింహాల్ని చంపేసినప్పుడు అబంశుభం తెలియని ఆడపిల్లని అత్యాచారం చేస్తుంటే ఏమాత్రం ఆలోచించకుండా నా చెల్లెలు వాడిని చంపడంలో తప్పే ఉంది మేడం? చెప్పండి. ఆత్మహత్య చేసుకోబోయే ఆ వ్యక్తిని కాపాడడం కోసం 2 మృగాల్ని నిర్దాక్షిణ్యంగా చంపి మానవత్వం గొప్పదని ఆ సెక్యూరిటీ గార్డ్ నిరూపించినప్పుడు అపంశుభం తెలియని ఆడపిల్ల, ఎంతో భవిష్యత్తున్న నా బంగారు తల్లి, నా కూతురి జీవితం నాశనం అవుతుంటే నా చెల్లెలు ఏం చేయాలి మేడం? పోలీసుల కోసం ఆగాలా? చూస్తూ ఊరుకోవాలా? పోలీసులు వచ్చేదాకా ఆగితే నా కూతురు బతుకుతుందా? చెప్పండి మేడం. ఎలాగైతే ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ 2 సింహాల్ని చంపేశాడో నా చెల్లెలు కూడా ఆ చక్రవర్తి గాడిని చంపేసింది. ఎందుకంటే ఆ చక్రవర్తి గాడు మనిషి కాదు, మృగం. మరప్పుడే వచ్చి ఎందుకు సరెండర్ కాలేదు? ఎందుకు అంటే ఏం చెప్పను మేడం. చీమ కూడా అపకారం చేయని మనిషి మనిషిని చంపేసిందంటే ఏదో తెలియని భయం. పోలీసులంటే భయం, కోర్టు అంటే భయం. అయినా ఇందులో మా ఎవ్వరి తప్పు లేదు మేడం. మా ప్రాథమిక హక్కు, మా స్వేచ్ఛని నాశనం చేశాడు ఆ చక్రవర్తి గాడు. అయినా వాడు చేసిన తప్పుకి మేమందరం ఎందుకు బలవ్వాలి మేడం? అందుకే ఆ మృగాన్ని చంపడం తప్ప మేమింకే తప్పు చేయలేదు మేడం. అది తప్ప? చెప్పండి మేడం.
అందుకే మా తప్పు లేదనే మేం లొంగిపోలేదు మేడం. ఆడపిల్లల్ని ఆపద నుంచి కాపాడ్డానికి నిర్భయ అలాంటి ఎన్నో చట్టాలు పుట్టుకొస్తున్నా ఈ మగాళ్ళు మృగాళ్ళు మారటం లేదు మేడం. వాళ్ళని మీరే మార్చాలి. మీలాంటి న్యాయమూర్తులే మార్చాలి మేడం. అలాంటి ఎదవల్ని, ఆ ఎదవల్ని కన్న తల్లిదండ్రుల ఆలోచనల్ని మీరే మార్చాలి మేడం. మేడం, నా కొడుకుతో ఓ అరగంట గడిపితే తప్పేంటి అని అడిగే తల్లిదండ్రులు ఉన్నారు మేడం ఈ సమాజంలో. అలాంటి నా కొడుకుల్ని ఆ సెక్యూరిటీ గార్డ్ సింహాల్ని కాల్చేసినట్టుగా వాళ్ళ తల్లిదండ్రులే షూట్ చేసి పారేయాలి మేడం. అది మీరే చేయాలి మేడం. న్యాయమూర్తులే చేయాలి. మీరే చేయాలి మేడం. చెయ్యాలి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట చక్రవర్తిని చంపింది స్నేహ అని నిర్ధారించడమైనది. అయితే హత్య జరిగిన నేపథ్యం పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్ల మాన ప్రాణ రక్షణ కోసం కొత్త చట్టాలను, చట్ట సవరణలను తీసుకొస్తున్న తరుణంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పులు కూడా ఆడపిల్ల స్వేచ్ఛకి మార్గదర్శకం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే న్యాయసూత్రాలని అనుసరించి ఓ మనిషిని చంపడం అనేది నేరం. ఆ నేరం ఒక మనిషి ప్రాథమిక హక్కుల్ని, ఒక ఆడపిల్ల శీలాన్ని, ప్రాణాన్ని కాపాడడం కోసం జరిగినప్పుడు దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించలేము. ఒక మనిషిని కాపాడడం కోసం మృగాన్ని చంపడం అనేది మానవత్వం అయినప్పుడు మృగంలా ప్రవర్తించే మనిషిని చంపడం కూడా తప్పు కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కేసులో మనిషిని బ్రతికించడం, కాపాడటం అనే అంశాలు ముఖ్యమైనవిగా పరిగణిస్తూ ముద్దాయి స్నేహాకి 3 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సమయం వృధా చేసి పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు గాను సంధ్యా రఘులకు చెరొక 10,000 రూపాయల జరిమానా మరియు 1 రోజు జైలు శిక్ష విధించడమైనది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తర్వాత వచ్చి తీసుకెళ్తాను. అమ్మా స్నేహ,
అమ్మా స్నేహ, ఎందుకే నిర్ణయం తీసుకున్నావు? మీరు చివరికి నన్ను కూడా మోసం చేసి ఆ రికార్డు కోర్టుకు చూపిస్తారా? దీనివల్ల మీకు అన్యాయంగా శిక్ష పడింది కదా ఆంటీ. ఇది అన్యాయం కాదమ్మా, న్యాయమే. న్యాయంగా శిక్ష పడాల్సింది కూడా నాకే. ఇంకా ఎంతమంది ఈ కేసులో ఇబ్బంది పడాలి? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. అయినా నువ్వు శిక్ష అనుభవించడం ఏంటమ్మా? నాకేమీ అన్యాయంగా శిక్ష పడలేదన్నయ్యా. ఓ మనిషిని చంపడం తప్పు, అందుకే శిక్ష వేశారు. నాకేం ఉరిశిక్ష పడలేదుగా. వాడెలాంటి మనిషి అనేది కోర్టు కూడా అర్థం చేసుకుంది కాబట్టే నాకు చాలా చిన్న శిక్ష విధించింది. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టే ఆ రాక్షసుణ్ణి చంపడం తప్పులేదని ఒక రకంగా చిన్న శిక్షతోనే పోయిందిగా. కానీ నువ్విలా జైలుకి రావడం వల్ల మన గౌరికి అన్యాయం జరిగింది కదమ్మా. మా అందరిలోకి గౌరికి నువ్వంటేనే ప్రాణం. ఆ పసిబిడ్డ నువ్వు లేకుండా ఉండగలదా? గౌరి కోసమైనా నువ్వు తొందరపడకుండా ఉండాల్సిందమ్మా. అన్నయ్యా, నీకో విషయం తెలుసా? మన గౌరీ మా అమ్మ ఇంటికెప్పుడొస్తుంది నానమ్మా అని అడిగింది. మా అమ్మని తీసుకురాలేవా అని అడిగింది. ఆ పసిదాని కోరిక తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. ఇప్పుడు మన గౌరీకి నానమ్మ కంటే ఎక్కువ అమ్మే కావాలి. ఆడపిల్లకి ఇంకా పోను పోను అమ్మ అవసరం చాలా ఉంటుంది. అందుకే ఇప్పుడు సంధ్య కావాలి. సంజయ్ ఎక్కడుందని వస్తుందమ్మా? అసలు ఇంత జరుగుతున్నా సంజయ్వి తెలుసుకోలేదు అంటే అసలు సంజయ్కి ఇక్కడికి రావాలనే ఉద్దేశం లేదనుకుంటా. ఆ సంధ్య రాకపోయినా ఈ సంధ్య ఉంది కదన్నయ్య. ఏమ్మా, నేనొచ్చేంత వరకైనా అమ్మగా నా మనవరాలికి ప్రేమను అందిస్తావా? పాపం అమ్మా, 10 సంవత్సరాలు కూడా నిండని పసిపెట్ట జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో అన్నీ పడింది. ఆడుకోవాల్సిన వయసులో ప్రాణాల కోసం పోరాడింది. 3 అమ్మలున్నా ఇంతవరకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో పూర్తిగా ఆస్వాదించలేదమ్మా. మేము నీకు మానవత్వంతో చిన్న సహాయం చేస్తే మాకు ఎక్కడ శిక్ష పడుతుందోనని కోట్ల రూపాయల ఆస్తిని అందరికీ పంచేసి ఇక్కడికి వచ్చావు. ఉరిశిక్షకైనా సిద్ధమని లొంగిపోయావు. 100 ఏళ్ల జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడిన నువ్వు ఓ పసిబిడ్డకి అమ్మగా మారి ఓ 3 నెలలు అమ్మ ప్రేమను అందించలేవా తల్లి? అందిస్తానంటీ. 3 నెలలు కాదు, సంధ్య తిరిగి వచ్చేంతవరకు బిడ్డకి అమ్మగా ఉంటాను. అలా ఉండడం నా బాధ్యత. గౌరికి అమ్మను నేనే, ఎప్పటికీ నేనే. పాప విషయంలో మీరేం దిగులు పడకండి. గౌరికి నేనున్నాను. చాలమ్మా, ఇక నాకు చాలా ధైర్యం వచ్చింది. సంజయ్ ఎక్కడుందో తెలియదు, కానీ ఈ సంధ్య ద్వారా
నా మనవరాలికి అమ్మ దొరికింది. చాలమ్మా, నాకది చాలు. రామ్మా. అమ్మా సంధ్య, మళ్ళీ అమ్మ దగ్గరికి రావడానికి ఇన్నేళ్లు పట్టిందమ్మా. ఇక నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. మా బిడ్డగా మాతోనే ఉండిపోవాలి. ఉష నీతో అనేది గుర్తుందా? మనిద్దరం అక్క చెల్లెళ్ళం, నువ్వక్కడ నేనిక్కడ ఉండడమేంటి? మనం ఒకే చోట ఉందామని చిన్నప్పుడు మారం చేసేది గుర్తుందా? ఆ రోజు నువ్వెవరో మాకు తెలీదు. తెలుసుకునేసరికి దూరం అయిపోయావు. తిరిగొచ్చేసరికి ఉష వెళ్ళిపోయింది. ఈ అమ్మకి ఆ శోకం లేకుండా చేయాలంటే నువ్వు జీవితాంతం మా బిడ్డగా ఉండిపోతానని మాటివ్వమ్మా. మళ్ళీ జన్మలో మాకు దూరం కాను అని ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నువ్వు కూడా ఏంట్రాక? అయినా తనెక్కడికెళ్తుంది? తనకెవరున్నారని వెళ్తుంది? అయిన వాళ్ళందరం ఇక్కడే ఉన్నాం. మనం అందరం ఇక్కడ ఉండగా తనెక్కడికెళ్తుంది చెప్పు? ఇన్నేళ్ల తర్వాత మనల్నందరినీ కలిసింది. ఇంకెక్కడికి వెళ్ళదు, మనతోనే ఉంటుంది. వదినా, నీ విషయంలో ఓ పోలీస్ ఆఫీసర్గా కఠినంగా నేను ప్రవర్తిస్తే నన్ను క్షమించు. సంధ్య, చిన్నప్పటినుంచి నన్ను అన్నయ్య అని పిలిచేదానివి. నిన్ను చూస్తుంటే ఏదో తెలియని అభిమానం, ప్రేమ ఉండేవి. ఉషని నిన్ను ఏ రోజు వేరు చేసి చూడలేదు నేను. మనిద్దరి మధ్యన రక్త సంబంధం ఉందన్న విషయం ఆ రోజు తెలియకపోయినా ఈ రోజు తెలిసింది. ఈ అన్నయ్య కోసమైనా ఇక నుంచి మా మధ్యనే ఉంటాను అని, దూరం కాను అని మాటివ్వమ్మా. నిజంగా స్నేహోదునికి చాలా రుణపడిపోయాం రఘు. నా బిడ్డని కాపాడడం కోసం ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆ దుర్మార్గుల నుంచి సంధ్యని కాపాడి మనందరి సంతోషాన్ని కాపాడింది. అసలు ఈ సంగతి ముందే చెప్పుంటే ఇన్ని రోజులు ఇన్ని గొడవలు జరిగేవి కాదు మావయ్య. అనవసరంగా నిజాన్ని దాచిపెట్టారు. ఏదైతేనే అదృష్టం బావుండి పిన్ని కూడా చిన్న శిక్షతో బయటపడింది. నేనే అనవసరంగా స్నేహవద్దని చాలా మాటలు అన్నాను. తను నా బిడ్డని కాపాడింది అనే నిజం తెలియక అనరాని మాటలు అనేశాను. రేఖ, నిజం చెప్పొద్దని ఆపింది నేను. ఇందులో నీ తప్పేం లేదు. అయినా స్నేహని మాటలేం పట్టించుకోలేదు.
పట్టించుకోదు కూడా. మావయ్య, సంజయ్ రారా. ఇది సందర్భమో కాదో నాకు తెలీదు, కానీ మీ అందరినీ ఒకటి అడగాలని వచ్చాను మావయ్య. అది నీతో కలిసి ఏదో ప్లాన్ చేసింది. నువ్వు డబ్బులు ఇస్తానంటే ఏ గడ్డైనా తింటావు. దాంతో కలిసి ఏదో ప్లాన్ చేశావు. డబ్బు తీసుకొని విడాకులు ఇచ్చేసి అగ్రిమెంట్ చింపేసి ఉంటావు. అది నిన్ను కొనేసింది. నువ్వు నాకు కహానీలు చెప్తున్నావు. కాదు భయ్యా, నేను చెప్పేది నిజం. నా మాట నమ్మవా? సరే ఉండు. అమ్మా